గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రహ్మాండములో ఆవిర్భవించడానికి సంకల్పించింది. ఆమె అద్భుత శక్తి వల్ల ఏర్పడిన గోళాలు అనంతకోటి. వాటిల్లో 2 గోళాలకు సంఘర్షణ ఏర్పడి అవి చిన్నాభిన్నమయ్యాయి. వీటి నుంచి ఒక అగ్నిగోళం ఉద్భవించింది. ఈ అగ్నిగోళం పైన ఆ మాత కరుణారసధార కురిసింది. మమకారం మూర్తిభవించిన ఆ తల్లి పంచభూతాల్లోనూ సాక్షాత్కరించింది. ఆ సమయంలో సుందర భూలోకం సృష్టించబడింది. ఈ లోకంలో ఆమె ధరించిన అవతారాలు ఎన్నో. వాటిల్లో ఒకటి రేణుకా పరమేశ్వరి అవతారం. ఈ భూలోకంలో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఒకరోజు గణేశ్వరో గణశ్రీరో గణనాథో గణాధిపః ఏకదౌస్రో వక్రతుండో గజవక్త్రో ప్రమోద నందనోలం పటో భీమః వస్తున్నాను స్వామి. స్వామి భూతానాం నాథ, ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ? అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి, మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణులు, మహామహిమాన్వితులు. వాళ్లు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం.
ఓం నమః శివాయ. 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 రేణుక రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్ధాంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులు ఎవరూ కనిపించరే? హోమానికి సన్నిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అది ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమః శివాయ. 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 భార్గవ వత్స భార్గవరామ, ఆహా, పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడవయ్యావ తండ్రి. పాహిమాం పాహిమాం పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యాను. ఏం కావాలో కోరుకోవచ్చా? సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుడైపోయాను వత్స. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తుంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి. నిజం? అవును తండ్రి, ఇది జరిగిన వాస్తవం. భార్గవ, భార్గవరామ, నా ముద్దుల కుమార, ఎందరో జ్ఞానులు అశేష కాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ. కుమార, నువ్వెంతటి భాగ్యశాలి. నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది, చరితార్థమైంది. నన్ను ఆశీర్వదిస్తుంటే. పుత్ర, నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం. తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా? నీ వంటి మహిమాన్వితుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతల్లి ఎంతో ధన్యురాలు, ఎంతో మాన్యురాలు. నన్ను ఆశీర్వదించు మాత. అఖండ విజయ ప్రాప్తిరస్తు.
నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు. భార్గవ, ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరశువుని ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతిగాంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఆగు. ఇక ఒక్కడుగు ముందుకు వేయకు. స్వామి, చెయ్యి. లజ్జావిహీన, పతివ్రతా ధర్మానికి భంగం కలిగించిన నీకు లజ్జ లేచి మాత్రం ఉన్నా నీ మొహాన్ని ఇక నాకు చూపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. శాంతం పాపం, శాంతం పాపం. దేవా, మనసా వాచ కర్మణ తమరినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లోనూ నా పతివ్రత ధర్మాన్ని నేను మీరలేదు స్వామి. వాచాలి, ఎందుకు అసత్యమాడుతున్నావు? నీ మనసు విచలితమై ఆ గంధర్వుల ప్రణయాన్ని చూడలేదా? నిజం దేవా, నేను చేసిన ఏ జన్మ పాపమో ఏవో ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం నిజం. కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి. మీకు అపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు. దయవుంచి నన్ను క్షమించండి స్వామి. క్షమ నీక? మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా? నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు, వెళ్ళు. భగవంతుడా, ఏ స్త్రీకైనా పతి గృహమే ఆమె గృహం కాదా? పతి పదసేవే ఆమె పూజించే స్థలం కాదా? దాన్ని వదిలి ఆమె ఎక్కడికి వెళుతుంది స్వామి? ఈ శుష్కప్రియాలు నా వద్ద చెప్పు. ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు, నా మనసులోనూ నీకు స్థానం లేదు. స్వామి, నేను విధించే శాపానికి గురి కావద్దు. బయటికి వెళ్ళు. స్వామి, స్వామి, ఒకవేళ మీరే స్వయంగా నాకు శిక్ష విధిస్తే అది నాకు ఎన్నో జన్మల తపస్సు ఫలంగా భావిస్తాను. మీరు విధించే శిక్షను పతివ్రతలు సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా, అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా? అది మాత్రం సాధ్యం కాదు. విధి పరబ్రహ్మ సంకల్పం. దాన్ని మీరడానికి దేవాది దేవతలకే అసాధ్యం. ఇంకా మానవ మాత్రులెంత? సులోచన, సులోచన! తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? సులోచన, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడివి, నాకు ప్రీతిపాత్రుడివి. నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను. పాటిస్తావా? శిరసా వహించి పాటిస్తాను తండ్రి. నిజమా? మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పితృదేవా. అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు తెచ్చప్పగించు. తండ్రి, నా తల్లి సరస్సున ఎందుకు నాలుగు తడబడుతోంది? తండ్రి,
కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించపోనుకుంటాడా? మనస్సు ఎలా వస్తుంది? చచ్చ, అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డవే మహాపాపం. ఈ కార్యం నేను చేయలేను, నన్ను క్షమించండి. చెయ్ ద్రోహి, ఇచ్చిన మాటను తప్పుతావా? అధముడా, భస్మమైపో. విలోచన, బృహలోచన, పుత్రులారా, మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను. తెలుసు తండ్రి, సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం. అంటే తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి. ఏమన్నావు? దయచూపి క్షమించండి తండ్రి. ఛ! పులి కడుపున పిల్లి కూనలు పుట్టాయి. మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. పండి, భస్మమైపోయి. పుత్ర పరశురామ, విజయీ భవవత్స. నన్ను ఆజ్ఞాపించండి తండ్రి. కుమార, ధర్మమే నా ప్రాణం. ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను. నాకు తెలుసు తండ్రి. ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి. ఆ ధర్మాన్ని మీరిన వారు ఎవరైనా కాని వాళ్ళు క్షమార్హులు కారు. వాళ్ళను నీ పరశువుతోనే శిక్షించాలి. సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఆ ధర్మహీనురాలు నీ తల్లి. నీ వలనే ఆమెకు శిరక్షాతం జరగాలి. ఇది నా ఆజ్ఞ. మహదాజ్ఞ. భళ భళ కుమార, ఈ జమదగ్నికి తగిన పుత్రుడవు నీవే. 14 భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నావు. దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది. కుమార, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలు ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి. నా సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా, అమ్మా, అమ్మా! రా కుమారా, దగ్గరకు రా.
భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట రాకుమారా? కొంచెం ఆగు తల్లి, నీ శిరస్సుకు ఆ కురంద మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దుల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన, నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు? తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా, అందుకే అంటున్నాను తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడక కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగి తీరాలి కదా, దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసిందే జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయని. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు. ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవి గాను, మారెమ్మ గాను, అంకాళమ్మ గాను, కనకదుర్గమ్మ గాను, భ్రమరాంబిక గాను, చాముండేశ్వరి గాను, భువనేశ్వరి గాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తి అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తి వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే. ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆ అమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి. అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులు సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథను మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను. ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారు తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలివ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పనిచేశారు నరసింహం గారు. అమ్మ మిమ్మల్ని చెయ్యివ్వండి కాలివ్వండి అని అడిగిందా? అమ్మకు కావలసింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పనిచేశారో. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా.
అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దావా? అలాగే అమ్మగారు. తల్లి, ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి? మీరు నేను ఈ ఊరి జనమంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏమీ జరగలేదు తల్లి. ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడుంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష్ట సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను. లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్న, వెళదావా? అలాగేనమ్మా. అమ్మగారు కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారెమ్మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి. కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని 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 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం. ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం. అన్నీ సర్దుకుంటాయి. అవునవును, అన్ని సర్దుకుంటాయి. ఎందుకు చిరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకమ్మా. పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటివ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ ఓనర్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే? ఏంటి? నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి చేయి చాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు, వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేసుంటే నేనే వచ్చేవాడినిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5,000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి.
ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. అలాగే వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్నీ రెడీ చేసి వస్తాను. అలాగే వస్తానండి. ఒకటి 2 చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఆ ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ఆ గాజులేవమ్మా? ఈ గాజులా? సరే. ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పీడకలనుకొని మర్చిపో, మనసులో ఉంచుకొని బాధపడకు. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి. ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా, ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా? అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుక ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే. ఎవరు? చిట్టి, రారా. ఏమిటి ఈ సమయంలో వచ్చావు? ఏమీ లేదక్క, నీకు నేను చిల్లరవ్వలేదుగా, అందుకే ఇచ్చి వెళదామని వచ్చాను. దేవుడా, చిల్లర ఇవ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేను ఇంటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా? అమ్మెక్కడా? అటు చూడు. చిట్టి, రామ్మా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మ గారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి. ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు. అమ్మా, చిట్టి నిన్ను చూసి భయపడుతోంది. ఏమీ చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామ్మా. ఏమిటక్క ఈ విచిత్రం? నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లోపలే పుట్ట పావు. అబ్బా, నా ఒళ్ళు కగురు పడుతుందక్క. అక్క, నేను ఇక్కడ ఎలా ఉంటున్నా? ఇలాగే ఉంటున్నాను. చిట్టి, ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకతే. మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్తురాలే. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్క, వస్తానక్క. ఎందుకంత తొందర? ఇప్పుడేగా వచ్చావు. కాఫీ తాగేసి వెళ్ళు. కూర్చో, కాఫీ తాగొస్తాను. కూర్చో. అయ్యో, నేను కింద కూర్చుంటాను. ఏమిటమ్మా చిట్టి, ఏమిటి విషయం? ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం? సుమారుగా జరుగుతుంది అయ్యగారు. జాగ్రత్తగా చేసుకోమ్మా. తీసుకో కాఫీ. ఏమ్మా, ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న? మా నాన్న కథ ఏమని చెప్పను.
రెండు రావాలి, రెండు రావాలి, రెండు రావాలి, రెండు. 1 2 3 4. రెండు రెండు రెండు. మోహం చూస్తే లాభం లేదు. ఎవరా డబ్బు? డబ్బా? ఏ డబ్బు? బాకీ డబ్బు. ఆ రోజే ఇచ్చానుగా. అది వడ్డీకి సరిపోయింది. అసలు లేదు, నేనివ్వను. నరసింహం, పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేనివ్వను. ఏంట్రా ఇవ్వవా? తీసుకునేటప్పుడు తెలియదురా తిరిగి ఇవ్వాలని. నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేకేసుకుంటావా? నీకు సిగ్గులేదు? నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా, నీ మొహాన కొడతాను. వారే వా, పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ. అన్నా జింక పిల్ల, చూడు, నన్ను కావాలంటే ఏమైనాను, కానీ నా మీసాలు ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను. ఓర్చుకోపోతే గంగలు దుక్కు పోరా చావట. నన్ను చవటంటావా? ఓయ్, నిన్ను అంటాను, నీ బాబుని అంటానురా. నా బాబుని అంటావా? పోరారే బాజారోడా, నాకే మీసాలు చూపిస్తావా? పిల్లికి కూడా నీకంటే పొడుగ్గా ఉంటారా మీసాలు, తెలుసా? ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు నాకు చూడాలి లేదా? ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం. అరే నువ్వు ఒక మగడేనా? నిన్ను నేను మగాళ్ళ కాదో ఇప్పుడే చూపిస్తాను నీకు. నా దగ్గర 3 సార్లు తన్నులు తిన్నావు, ఇంకా వెగ పనులు చేయడం మానలేదా? నా మీదే చేసుకుంటారా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను. ఒరే నరసింహ, నీ ప్రాణాలు నేనే తీస్తాను రా. నీ పాలిట నేనే యముణ్ణి, ఇది నిజం. ఏమిటో ఆ సమయానికి పురుషోత్తం గారు రాబట్టి మన మర్యాద దక్కింది. నాన్న, నువ్వు నా కన్న తండ్రివైనా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు, బట్టలు కొనివ్వలేదని అడిగానా నాన్న? నగలు కావాలని వేధించానా? నాకు ఓ చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని అడిగానా? అమ్మ పోయిన తర్వాత మా నాన్నందరిలా కమ్మగా తినాలని, సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి సంపాదించట్లేదా నాన్న? అవును చెట్టమ్మా, అవును. నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా. మరి నువ్వు ఊళ్ళో ఉన్న రౌడీ వెధవులతో చేరి జూదమాడతావు, అప్పులు చేస్తావు, వాళ్ళ ఎంగిలి కోసం చేతి చేస్తున్నావు. ఎందుకు నాన్న? ఇదే ఆఖరిసారి నాన్న. ఇక మీదట ఏ రోజైనా నువ్వు జూదమాడినట్టు కానీ చేపతులు తీసుకున్నట్టు కానీ నా చెవిన పడిందంటే ఏదైనా నువ్వు చూసుకుంటాను నాన్న. చెట్టమ్మా, కర్మ కర్మ. ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు, మటుమైపోతాయి. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. అంతగా ఏం జరిగింది ఇప్పుడు? అదే, ఆ దేవస్థానం వాళ్ళ అమ్మవారిని ఎటు ఇచ్చారు కదమ్మా, అది ఎక్కడా కనిపించడం లేదు. అయ్యో, అది ఆ అమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ముందే నన్ను చూస్తే ఆ అమ్మకు సరిపడదు, ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది.
ఏమిటి నాన్న? చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కాదనకూడదు. ఇంతగా ప్రాధాయపడాలా నువ్వు? అదేమిటి చెప్పు. గడి పద. ఇదేమిటి, తండ్రి కూతుళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేగా కాఫీ అడిగారు. ఏమండి? ఏమండి, మీకేమన్నా మతుందా? బిడ్డకు అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే, ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు? కొంపగూరి తల మీద పడ్డట్టు. కొంప కూలి తల మీద పడ్డా పర్వాలేదు, కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటే ఇది? ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారిని ఏటూ తెచ్చిచ్చారు కదా, అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు. అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నాను. ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా. వేసేది నిజమే, కానీ నిష్టగా ఉండి వేషం వేస్తారండి. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను, కానీ చూడు, ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది. సరే, నా మాట మీరెందుకు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఊరుకోమ్మా నువ్వు. నాన్నకి నన్ను ఈ వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది, అందుకే కూర్చోబెట్టారు. నువ్వు ఫోటో తీనన్నా. ఏది నువ్వు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. జీవంతో ఉట్టుపడుతున్నట్టుంది అమ్మవారు. చాలా బాగుంది కదా. చూడు, ఇది కూడా నారాయణరావు గారు, మీకు రావాల్సిన డబ్బు. సంతోషంగా ఉంది. ఎవరైనా? నా కొడుకు పురుషోత్తం. వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా. నానా రా బాబు, కూర్చో. రా బాబు. చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి నాటు వేసి నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? మేం పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిన దాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటని లోపలించండి. అక్కయ్య, అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు. వీడు మేం పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాణ్ణి త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క, అక్క, త్వరగా రాక. అయ్యో, త్వరగా రా. కాపాడక్క, కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక్క. పురుషోత్తం అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకి దిగు. ఆ పావును అటు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికొచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. అమ్మయ్యా. అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా, ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క, అలా చూడు, నన్నే ఆ పాము చూస్తోంది, నా మాటలన్నీ వింటుంది. అమ్మకంతా అర్థమవుతుంది బాబు. అలాగా? అయితే ఉండి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు, చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా? తలుపులు వేసానుగా, ఇప్పుడు పిలువు, ఎలా వస్తుందో. పిలవనా? అమ్మా, అమ్మా.
వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి? ఇది నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ వెళ్ళు. ఆ. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, ఆ అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా, మారమ్మవి. దీవించి తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి, కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకు ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు, ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లను చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర, ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. ఆ సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లను చూసి నిర్ణయిస్తావో. చూసా ఆవిడ గారిని? నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది. ఊరందరికీ తెలుసు కదా తను లేడనని. నా గురించి అడిగితే లేడని చెప్పు. దయచేయండి దయచేయండి, పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు. మా వారు పంచాయతీకి రాలేదనా? పంచాయతీ విషయానికి రాలేదు, పెళ్లి విషయం గురించని వచ్చాం. అంటే నాకు అర్థం కావటం లేదు. చంద్రమ్మ, పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంతకాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు? ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేమొచ్చాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకింకా అర్థం కాలేదా? మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికి వచ్చాను. ఒక్క నిమిషం, వారున్నారు, పిలుస్తాను. ఏమండి? నేనన్నీ వింటున్నానే. అలాగా? నీకేమీ తెలియదు. ఈ గొప్ప వాళ్ళతో సంబంధం మేలి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదే. అయ్యో, మీకేం తెలీదు. మనం వెతుక్కుంటూ వెళితే వరదక్షిణ అది ఇది అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి అనండి. రండి. ఏమిటే? రండి రండి. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను. మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి. పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం. ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా. అదే తప్పు. ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు. పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లీనమవుతుంది. అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండిటిని వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లీనమవుతుంది. అదే ఆ భగవంతుడు స్త్రీకిచ్చిన వరం. మీ అమ్మాయి నాకెంతో నచ్చింది. నిజమే, మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు, కానీ మీ అంతస్తు ఎక్కడ, మేమెక్కడ? ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా. మావిటివాడు ఏనుగుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు.
మీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్షాధికారినా? డబ్బు కంటే గుణం ముఖ్యం. 300 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము. 30 పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము. ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి. ఇంకెందుకు ఆలోచన? మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే. రమ్మని అమ్మాయిని. పెళ్లి కొడుకు ఈయనేనా? నేను కాదు పెళ్లి కొడుకుని, మా అన్న. నేను సెలక్షన్ చేయడానికి వచ్చాను అంతే. పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా. వాడు బాంబేలో ఉన్నాడు. ఫోటో తీసుకొచ్చాను. ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది. ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉందని వంకలు పెడితే బాగుండదు. లేదు లేదు, వాడలా అనడు. నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ. సౌభాగ్యాన్ని పిలవండి. సౌభాగ్యం రా అమ్మాయిలా. రామ్మా. రా కూర్చో. ఎంత ముద్దొస్తున్నావమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. మా సుదర్శనం నిజంగా అదృష్టవంతుడు. ఏమంటావు పురుషత్వం? మా వదిన రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమంటారు నారాయణరావు గారు? ఆయన ఏమంటారు? అలాగే అంటారు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా వెళ్ళి సౌభాగ్యం తీసుకురండి. అన్నయ్య చూసావా వదిన్ని? మాన సెలక్షన్. అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య? అన్నయ్య మాట్లాడనయ్య. అన్నయ్య బాబు ఏమైందన్నయ్య? బాబు ఏమైందిరా? మాట్లాడనయ్య. అన్నయ్య అన్నయ్య మాట్లాడనయ్య. మాట్లాడు. ఏమైందిరా? బాబు వద్దు వద్దు, నా చేతులతో ఈ పని చేయించకండి. సుదర్శనం, నేను 2 పూటలా దేవతలా పూజిస్తున్న ఆ దేవతకి నా చేతులారా తాళి కట్టించకండి. నా చేతులారా తాళి కట్టించకండి. దేవత ఏమిట్రా ఇది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా కాదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. ఆమె పెళ్లి కూతురు కాదు, ఆ మహాతల్లి మారమ్మ. మారమ్మా? ఆ మహాతల్లి మెళ్ళలో నన్ను తాళి కట్టమంటున్నారే, ఇది న్యాయమా? నోరు ముయ్యరా. తాళి కట్టే సమయంలో ఇలా మాట్లాడితే ఎలారా? ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? నాన్న, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం. చూడండి, నేను చెప్పేది నిజమని ఇప్పుడైనా ఒప్పుకోండి. నేను మనస్ఫూర్తిగా అమ్మాని రోజు పూజిస్తున్న ఈ దేవతను అర్ధాంగిగా స్వీకరించాలా? చెప్పండి నాన్న. నేను చెప్తాను. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని రహస్యాన్ని ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. ఒకరోజు దేవస్థానం వారు అమ్మవారి నెగిటివ్ ఇచ్చి ప్రింట్స్ వేయమని అడిగారు. అదేం గ్రహచారమో అదెక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు. అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను. అది అన్ని వైపులా పంచిపెట్టారు. మీరు భావిస్తున్నట్టుగా అది మారమ్మ ఫోటో కాదు, నా కూతురు ఫోటో. ఇదే జరిగిన విషయం.
చూడండి, మీరు మరో విధంగా అనుకోకుండా నా కూతురుకు తాళి కట్టి జీవితాన్ని ప్రసాదించండి. మీరేమైనా చెప్పండి నారాయణరావు గారు. నేను దేవత అనుకుని పూజిస్తున్న ఈ దేవతను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అయ్యో, ఇలా చూడండి, అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోలేదంటే నా బిడ్డ జీవితం మట్టిపాలవుతుంది. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మాయి మెళ్ళో తాళి కట్టి పుణ్యం కట్టుకుంటున్నాను. నన్ను క్షమించండి. అల్లుడు గారు, మాన మర్యాదలు పోగొట్టుకుని మేమంతా విషం తాగేలా చేయకండి. దయ చూపండి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఊళ్ళో జనానికి సాక్షాత్ అమ్మ అనిపించుకున్న అమ్మగారు తృప్తిగా ఉందా? ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని రమ్మనండి అంటే వాడి సమ్మతం ఏమీ అక్కర్లేదు, వాడు నా లక్ష్మణ రేఖం దాటుడు అన్నారే. ఏమండి, ఈరోజు ఏమైందండి? పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా? తో మీ పెద్దరికానికి మంట పెట్ట. ఇదిగో మా అమ్మాయికి బ్రతికేవ్వండి. నాకు న్యాయం జరిపించండి, న్యాయం జరిపించండి. ఏమండి, నా మాట వినండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మాట విని ఆ అమ్మాయి జీవితాన్నే పాడు చేశాను కదే. ఆగు. నువ్వు నన్ను అక్క అని పిలవద్దు. నీ దృష్టిలో నీ అక్క నిన్నే చనిపోయింది. నేను నీ అక్కను కాను, నువ్వు నా తమ్ముడివి కావు. అక్క, నేను అక్కని నీకు నా మీద ప్రేమ ఉంటే నిన్న ఊరందరి ముందు నా గౌరవాన్ని నవ్వుల పాలు చేస్తావా? నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళకనిచ్చి. రాజేశ్వరి, ఎందుకమ్మా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు నీ కొడుకు తరఫున మాట్లాడుతావు. అవును, ఆవిడ దేవతగా కనిపించినందువల్ల పెళ్లి చేసుకోలేదు. అందులో తప్పేమిటి? తప్పేమిటా? అదే మీ బిడ్డకు జరుగుంటే అప్పుడు అర్థమై ఉండేది. అన్యాయంగా ఒక అమ్మాయి భవిష్యత్తును కాళ్ల కింద పడేసి తొక్కి పారేసరే, అది తప్పు కాదా? నేను పంచాయతీలో న్యాయాన్ని చెబుతాను. అదే మరింట్లో అమ్మాయికి అన్యాయం జరుగుంటే దాన్ని సహించుండేవాళ్ళవా? ఊరికొక న్యాయం, మనకొక న్యాయం. ఇది ధర్మమేనా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సుదర్శనం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వీల్లేదు. వాడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి మీరే నిర్ణయించుకోండి. అమ్మా, ఏ రోజు లేంది ఈ రోజు నా వల్ల మీరెందుకు గొడవ పడాలి? అక్క ఒక ఆడదే. ఆడది ఏనాటికి గడప దాటకూడదమ్మా. పైగా అక్క చెప్పిన దాంట్లో తత్వం లేదు. నేనే వెళ్తానమ్మా. సుదర్శనం, ఏ రోజు ప్రేమతో మళ్ళీ రమ్మని పిలుస్తావో ఆ రోజే వస్తాను. వస్తానమ్మా, వెళ్ళొస్తానన్నా. వస్తానక్క. ఇప్పుడు తృప్తిగా ఉందా? నీ కడుపు మంట చల్లారిందా? నీకు పెళ్ళై పిల్లా పాపలుంటే కన్న కడుపు కోత నీకు అర్థమవుతుంది. అమ్మా, విన్నావమ్మా? నువ్వే నా సర్వస్వమని నిన్ను నేను పూజిస్తున్నాను. నాకెందుకమ్మా ఈ అపవాదు? ఈ ఇంటిని కట్టేటప్పుడు నీ పుట్టని పడగొట్టాలని వచ్చారు. నిన్ను నేను కాపాడుకున్నాను. ఆ రోజు నుంచి నువ్వే నా ఆరాధ్య దేవతని నిన్ను పూజిస్తూ వచ్చారు. నేను పెళ్లి చేసుకుంటే వచ్చిన వాళ్ళు నిన్ను బయట పడేస్తారని పెళ్ళే చేసుకోకుండా నా సంతోషాన్ని నీకే అర్పించాను. అమ్మా, చూసావమ్మా, నాకు పెళ్లి కాలేదట, పిల్లలు లేరట. కన్న ప్రేమ గురించి నీకేం తెలుసని కన్న తల్లి నన్ను దూషిస్తోంది. ఎవరు ఏమనుకున్నా నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా. అమ్మా, నువ్వు నా తల్లివి. నేను నీ బిడ్డనమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అమ్మా, నేను నిన్నే నమ్ముకుంటిని. నాకు ఈ శిక్ష దేనికి?